ఈ రోజు మధ్యాహ్న భోజనం సన్నబియ్యంకి సంబంధించి బి వెంకటేశ్వర్లు మండల ప్రత్యేకాధికారి గుర్రంపోడు మరియు జిల్లా పౌర సరఫరాల అధికారి నల్గొండ గారు జెడ్పీహెచ్ఎస్ పోచంపల్లి జెడ్పీహెచ్ఎస్ తేనేపల్లి అంగన్వాడీ స్కూల్ తేనేపల్లి కేజీబీవి గుర్రంపోడు బీసీ హాస్టల్ గుర్రంపోడు కొప్పోలు అంగన్వాడీ స్కూల్ తనిఖీ చేసి సన్నబియ్యం నాణ్యతను పరిశీలించి నిల్వలకు సంబంధించి తగు సూచనలు చేశారు. ఎటువంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తేవాలి అని ఆదేశించారు. ఫిల్టర్ వాటర్ కొంచెం పాత స్టవ్ ఉంటుంది సార్, పాత స్టవ్ అది కొద్దిగా మసి బాగా మసి వస్తుంటే ఇచ్చేసినాం అన్నట్టు. ఇది కూడా బిఫోర్ మన గవర్నమెంట్ ఇచ్చింది సార్. ఇది కూడా అయితే మొన్న 5 months బ్యాక్ ఇచ్చినప్పుడు ఇది ఇచ్చినది ఇచ్చారు సార్. చిన్నదేమో గిన్నెలు పెద్ద మంచిగా అవుతుంది సార్. ఫ్రెండ్స్ సార్ కొద్దిగా లూజ్ అవుతుంది. అదే రైస్ కొంచెం తక్కువగా రావడం, హోల్స్ పడడం సార్ పర్ఫెక్ట్గా వచ్చినాయి సార్. సార్ బ్యాగ్ కూడా బాగుంది, మంచిగా ఉంది. బ్యాగ్ పర్ఫెక్ట్ ఉంది, రైస్ కూడా బాగున్నాయి సార్. బాగుంది. కానీ ఇట్లా మీరు కింద తీసుకోవచ్చు, అది ఏదైనా పీట లాంటి అన్న మన సొంతంగానే పెట్టి లాల్ పెట్టినా పర్వాలేదు. అంతకుముందు యాక్చువల్లీ స్టాకుల మీద పెట్టేటోళ్ళం ఏదన్నా చేప లాంటిది ఏదైనా కవర్ అంటే లోన శ్రవణ్ తీస్తుంది, కానీ నువ్వు అది వేరే కవర్లోకి ఇదేమో పార్ట్ టైం వాళ్ళు డైలీ వేజ్ మనమే శాలరీ ఇచ్చేది గవర్నమెంటే సార్. అది మంత్లీ కాదు, 0-10 ఏడు కాదు. అది మనం 10 మన బడ్జెట్ అలా చేస్తే మన హెడ్లో నేను చేస్తాను సార్. కుక్ అయినా సార్, ఈయన ఇదే మొత్తం ఆయన అంత అఫీషియల్గా అయినా సార్. రెస్పాన్సిబిలిటీగా కూడా ఇన్కేస్ మనం లేకుండా ఈయన చూడాలి. పిల్లలకి ఏమన్నా ఫీవర్ అట్లాంటి ఏదైనా వస్తే చూస్తారా? వస్తే డాక్టర్స్ వస్తారు సార్. మంత్లీ మన కేసు ఎప్పుడు వస్తారు? అయితే మామూలుగా ఎంత రేట్ ఎంత? ₹100 చాయ్ కూడా దొరుకుతుంది. 100 చాయ్లకు ఎంత రేటు? ₹300. ₹100కు కింద బియ్యం ఇస్తున్నాం. జాగ్రత్తగా వాడాలి. పిల్లలకి చాలా కాంప్లైంట్స్ ఉన్నాయి. భోజనం లేదు. ఒక క్లాస్ పోదాం. ఇంటర్మీడియట్ కూడా ఉన్నారా?